ఎన్ని బూతులు నరేష్ అంటే ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళ తులసి చందను పట్టుకొని అందరినీ అమ్మలను, భార్యలను, చెల్లెలను, అక్కలను అందరి మీద, మా యూనివర్సిటీ విద్యార్థుల మీద కూడా పెట్టి నిన్ను ఎత్తుకపోతామే, 10 మంది రేపులు చేస్తామే, 15 రోజుల లోపల నీకు ఆ గతి జరుగుతుంది, నిన్ను మొత్తం బట్టలు ఇప్పి, నేను చెప్పలేను కానీ నన్ను అంత హీనంగా నీచంగా మాట్లాడు. ఫోన్లు కాదు మెసేజ్లు కూడా పెట్టిరు. ఫోన్లు వదిలేసే, ఫోన్లు చేసి తిడుతున్నారు, ఫోన్లు ఎత్తితే తిడుతున్నారు, మెసేజ్లు అయితే అడ్డమైన బూతులు తెలుసు, అడ్డమైన బూతులు మామూలు కావు. కుసంస్కారం, మీరు మనుషులే కాదు అసలు అట్లా పెట్టేటోళ్ళు. నీ సైన్యం ఏదైతుందో పవన్ కళ్యాణ్, నీ సైన్యం ఎవడెవడైతే అది పెడుతుండో వాళ్ళందరూ నీ సైన్యమే, బరాబర్ నీ సైన్యమే. ఎందుకంటే ఆ ఇష్యూ నీతోనే కాబట్టి అవన్నీ మాట్లాడుతున్నారు కదా, అవన్నీ చేస్తున్నారు కాబట్టి కదా. గింత ఘోరంగా, గింత నీచంగా, హీనంగా మెసేజ్లు పెట్టుకుంటా ఇంత అవమానపరుస్తుంటే ఎందుకు అడ్డుకోకుండా ఎందుకుంటారు? ఎందుకు మాకు లేవా? మాకు మానపనాలు లేవా? మా అమ్మలు కాదా? మీ అమ్మల దగ్గరికి కూడా ఈ మెసేజ్లు తీసుకుపోయి చూపియండి. పవన్ కళ్యాణ్ భార్య పాపం తెలియదు, ఇంత ముందు 2-3 భార్యలు తీసుకుపోతే కూడా వాళ్ళు చూస్తారు. మీ తల్లి ఉన్నది కదా, తల్లి దగ్గర తీసుకపో, మీ వదిన దగ్గర తీసుకపో, చిరంజీవి గారు భార్య దగ్గర తీసుకపో. నేను రిపీటెడ్ చెప్తాను, నిన్నటి నుంచి చెప్తున్నా నేను. నీ నాగబాబు భార్య దగ్గర తీసుకపో, నాగబాబు కూతురు ఉన్నారు, చిరంజీవి కూడా 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు కదా. నీ రామ్ చరణ్ భార్య దగ్గర తీసుకపో, నీ అల్లు అర్జున్ భార్య దగ్గర తీసుకపో, నీ ఆంధ్రాలో ఎవరున్నారో వాళ్ళందరూ మోహన్ బాబు బిడ్డ దగ్గర తీసుకపో, మోహన్ బాబు భార్య దగ్గర తీసుకపో, మురళీమోహన్ భార్య దగ్గర తీసుకపో, ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర అందరు తీసుకపోయి ఆ మెసేజ్ చూపిండి. చెప్పుతో నిన్ను కొట్టకపోతే చూడు. నా తెలంగాణ అమరుని భార్య కొట్టింది కదా, ఫోటోను కొట్టింది కదా, మొట్టమొదటి ఆమె కొట్టలే, ఆవేశానికి వచ్చి పక్కకున్నోళ్ళు వచ్చి కొట్టిరు, మాల మానాడు మిత్రుడు వచ్చి కొట్టిండు, దాని తర్వాత అందరు కొట్టిరు. కరెక్టే, నీ బొమ్మను కొడితేనే నీకు అంత వస్తే రోషం వస్తే మా అమ్మలను, మా చెల్లెని, మా అక్కలను అమ్మనా బూతులు తిట్టి రేపులు చేస్తారా? మీరు ఎత్తుకపోతా అంటారు, సంపుతా అంటారు, సన్నుబాలు దాగిన వాటిని రొమ్ములట కోస్తారు వాళ్ళు. ఆడుకుంటామే ఇట్లా అని ఈ మాటలారా మీరు మాట్లాడేది? తీసుకోపోండి, చిరంజీవి గారి భార్య దగ్గర తీసుకోపోండి. నేను అడుగుతున్నాను వాళ్ళ దగ్గరికి చూపిండి ఇవన్నీ మెసేజ్లు. తెలంగాణ వాళ్ళంటే, తెలంగాణ ఆడబిడ్డలంటే మీకు ఇంత చులకనా? మేము అంటలేం మీ ఇళ్ళల్లో అక్కలు వాళ్ళ గురి దగ్గరికి ఎందుకు తీసుకోపోతున్నా పొమ్మంటున్నా అంటే మానవత్వం వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. నేను కూడా వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి కదా, ఆయన ఇంకా బతుకున్నాడు కదా, ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా చూపించాలి. కానీ 8 రమణాలు వీళ్ళ దగ్గర తీసుకుపోయి చూపించాలి. వాళ్ళు సమర్థిస్తారా దీన్ని? మరి ఇంత రెచ్చగొట్టుకుంటా ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటా ఇవన్నీ చేస్తే అటువంటి తెలంగాణలో ఎందుకు అడుగుపెట్టాను ఇస్తాం? నువ్వు ఇంతకుముందు అడుగుపెట్టావు, తిరిగినావు కదా, ఘనకార్యం చేసినావు కదా. ఇదేంది ఈ భూత పురాణాలతో ఏంటిది? ఎవరు చేసినా, ఇక్కడోడు అక్కడ చేసినా, అక్కడోడు ఇక్కడ చేసినా తప్పే. కాంట్రాక్టర్లు వాళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు ఆడ లేరా అని దోపిడీ చేస్తే ఎవడు ఏ కాంట్రాక్టర్ ఎక్కడోడైనా తెలంగాణలోనైనా దోపిడీ చేస్తే దొంగనే, ఆంధ్రోడు చేస్తే ఆంధ్రోడు దొంగనే. వీళ్ళంతా ప్రజా కంటకులు, వీళ్ళంతా ఇక్కడోడైనా చాలా మాట్లాడుతున్నాయి, చాలా విషయాలు మాట్లాడుతుండు. మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడిండు ఆయన. ఎస్, మార్వాడి ఉద్యమం ఆయన పరోక్షంగా ప్రతిదీ నన్ను ఉద్దేశించే మాట్లాడి, పృథ్వీరాజ్ ఉద్దేశించే మాట్లాడి, అంతే కదా? అంతేనా? నువ్వు ఉన్నావు కదా? ఉన్నా. మార్వాడి ఉద్యమం దేని గురించి చేసిన? మార్వాడి ఉద్యమం ఇక్కడికి వచ్చి, ఎక్కడి నుంచో బతకడానికి ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేసేటట్టుగా ఒక గల్లీలో పార్కింగ్ దగ్గర, ఓ బండి పార్కింగ్ దగ్గర ఉంటే నా తెలంగాణ అన్నదమ్ములను పట్టుకొని వాడు కొట్టుడు కాదు, కొట్టుడు వదిలేసే, కొట్టుడు పెద్ద ఫరక్ పడదు. నీచా జాత్ కా తేరీ మాకి అన్నాడు వాడు. నీచా జాత్, కింది కులోనివి, నీచునివి, నువ్వు నీచపు కులంలో పుట్టినటువంటి వాడివి, నువ్వేందిరా తిట్టినవాడు. అక్కడ మేము కోపానికి వచ్చినాం. మేము అక్కడ మొదలైంది మా దగ్గరకు వచ్చి ఎవరో వచ్చి నాకు పరిచయం కూడా లేదు వాళ్ళు. రైట్, కానీ అరే అట్లెట్లా నువ్వు అదేం భాష, నీ భాష ఏంటిది చేసి కొట్టిరు. అప్పుడు కొట్టిరు, దాని మీద తిరగబడ్డం. దాని తర్వాత చూసి మొత్తం పెడితే వాళ్ళ సంఘ అధ్యక్షుడు నాతోనే ఒక మీడియా ఛానల్లో చెప్తాడు, అరే మీరు కాసిం రజ్వీ వారసులు రా అంటాడు, వాడు రజాకార్ల వారసులు మీరు అంటాడు, ఎవడో తాగుతోలరా మీరు అంటాడు, మీరు ఇన్ని పైసలు ఉంటే తాగి పంటారు రా, మీకు పని చేత కాదని మాటలు మాట్లాడింది, అవమానకరంగా మాట్లాడి తెలంగాణలో మీరు తెలంగాణలో తాగి పంటారు రా మాట్లాడింది. ఇవన్నీ అంతలో తాగుతారు, గుజరాత్ లో తాగుతారు, ఈడ తాగుతారు, ఆంధ్రలో అందరూ తాగుతారు. కానీ ఇంత అవమానపరంగా మాట్లాడితే ఎస్ మాకు ఆత్మాభిమానం లేదా? ఈ గడ్డపై మీరు బిల్లులు లేకుండా దందాలు చేసుకుంటా, ఇల్లీగల్ దందాలు చేసుకుంటా, ఇక్కడ ఇప్పటికీ బిల్లులు పెట్టి పాన్ బ్రోకర్లు ఇక్కడ వచ్చి ఇక్కడ మా తల్లుల అప్పులకు పైసల గురించి తీసుకుపోయి బంగారం పెడితే బంగారం ఇవ్వకుండా వాళ్ళకి తెలియకుండా బొచ్చడు ఉదంతాలు నా దగ్గర. నువ్వు గోకుల్ చాటు పోయి ఇయ్యాల పోయి, ఇప్పుడు మార్వాడి ఉద్యమం మొదలై ఇన్ని రోజులైంది కదా, ఇప్పటికీ కూడా ఆడ పోతే ఓన్లీ క్యాష్. మరి నువ్వు భారతదేశం మొత్తం ప్రధానమంత్రి పట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఎక్కడ పోయినా బార్కోడ్లు కావాలని. మన దగ్గర ఏ మార్కెట్లో పో, రోడ్డు మీద పో, ఆఖరికి మన ముంజలు అమ్ముకుంటున్న దగ్గర కూడా ఉన్నది.
ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడు, పల్లీలు అమ్ముకుంటాడు, పుట్నాలు అమ్ముకుంటాడు, ప్రతి ఒక్క దగ్గర జామకాయలు అమ్ముకుంటాడు దగ్గర ఉన్నది. ఏ కార్నర్ పైన కానీ మరి మార్వాడోళ్ళ దగ్గర మరి ఎందుకు లేదు? నకిలీ మాల్ అమ్ముతున్నారు వాళ్ళు. ఆ నకిలీ మాలు, నకిలీ తిండి గింజలు, నకిలీ ఉప్పులు, పప్పులు ప్రతిదీ కూడా కల్తీ చేసి పడేసినారు. ఆ కల్తీ దాని మీద మేము పోరాటం చేస్తే ఈయన మార్వాడోళ్ళని వద్దన్నాడు అని. అరే మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు బొచ్చాడు ఫోన్లు వచ్చినాయి, నీ కర్నూలుకి వెళ్ళి వచ్చినాయి, అనంతపూర్కి వెళ్ళి వచ్చినాయి, తిరుపతి కాడికి వెళ్ళి కూడా ఫోన్లు వచ్చినాయి నాకు. ఇప్పుడు అన్నా మీరు చేస్తున్న పోరాటం అద్భుతమైన పోరాటము, ఇది ఇక్కడ కాదు భారతదేశం మొత్తం నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి, మహారాష్ట్రకి వెళ్ళి కూడా ఫోన్లు వచ్చినాయి. ఈ మారోడోళ్ళు ఇటువంటి ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాటి మీద నువ్వు అద్భుతమైన పోరాటం చేస్తున్నావు అని. నాకు ఆజ్ తక్ లో ఒక చిన్న ఇంటర్వ్యూ పెడితే ఒక 1 day 10 లక్షల పైన పోయింది అది. ఓకే, అరే ఇదేంటి ఇంతగానం ఉన్నదని. ఇది మొత్తం దేశం మొత్తం ఉన్న సమస్య. ఎవరో ఏడుకోపోయి పోటీ చేస్తుడు, దాన్ని కూడా ఆపుతలేడు. అనవసరంగా రెచ్చగొట్టి మాట్లాడి ఇదేమన్నా పాలస్తీనియానా, ఇదేమన్నా పాకిస్తానా, ఎవడన్నాడా? పాలస్తీనా పాకిస్తాన్ ఎవడు అన్నాడు? అయిరా మీరంటారు పాకిస్తాన్ ఇండియాను ఎట్లయితే విభజన జరిగిందో అట్లా తెలంగాణను విభజన చేసిందని చెప్పని ఇప్పటికి కూడా నువ్వు అక్కస్ అదే చెప్తున్నావు కదా. నిన్నగాక మొన్న కర్ణాటకలో ఒక ఎంపీ పార్లమెంట్లో అన్నాడు ఈ మాట. ఇప్పుడు ఈయన అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఆయన అన్నాడు 11 రోజులు ఉపవాసం ఎందుకన్నా అంటే నాకు విభజన విధానం నచ్చలేదు అన్నాడు. అంటే అది ఇది ఒకటే అన్నట్టే కదా. పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, పైసలు ఆస్తులు గుంజుకున్నారు, మన ఆడపిల్లని ఎత్తుకపోయినరు, హిందువుల ఆడపిల్లలను కూడా ఎత్తుకపోయిన పాకిస్తాన్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడికి రావాలనుకున్న ముస్లింలను కూడా ఆ పని చేసినట్టు ఇవన్నీ జరిగినాయి. చాలా మంది చాలా జరిగినాయి. చాలా ఘోరమైనటువంటి అంశం జరిగినా ఎవరెవరిని కొట్టిరబ్బా, ఎవరెవరిని ఆస్తులు తీసుకున్నారు, ఇక్కడ ఎవరు తీసుకోలే కదా. కానీ ఇది నువ్వు విధ్వంసాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కదా. అది మనం మాట్లాడాలి కదా, బరాబర్ మాట్లాడాలి కదా. ఇలా ఏం నడుస్తుంది మన తెలంగాణలో? తెలంగాణ రూల్ ఉందా? లేదు. ఇలా తెలంగాణ ఆత్మాభిమానానికి ప్రతిరూపాలనేటువంటి ప్రతిమలు ఎక్కడున్నాయి? ఎవరి ఉన్నాయి? మళ్ళీ గవాలే తీసుకొచ్చి పెడతారు కదా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతావు, రోషయ్య విగ్రహం పెడతావు, అరే నువ్వు తాజాగా ఎన్టీఆర్ విగ్రహం పెడతావు. ఇదే ఎందుకు వస్తలేదు? రేవంత్ రెడ్డికి ఎందుకు వస్తలేదు? మన తెలంగాణ మహనీయుల విగ్రహాలు కూడా పెట్టాలి, కాళోజీ గారి విగ్రహం పెట్టాలి, పెద్ద పెద్ద మహనీయులు ఉన్నారు, నటులు ఉన్నారు, ఎందుకు వస్తలేదు? అది ఎందుకు వస్తలేదు? కావాలని ఆయనకు కూడా ఆ ప్రాంతం అంటే ఇష్టమా? ఎందుకు? బానిసత్వం చేసేటోడు ఎప్పుడు కూడా నిజాయితీ పరుడు ఉండడం. బానిస ఆయనే ఆంధ్ర పాలకుల బానిస. ఆయన పాఠాలన్నీ వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నాడు. ఆ కుతంత్రాలు తెలుస్తున్నాయి ఆయన. కానీ ఒక నిజమైన తెలంగాణ ఆత్మ ఆవిష్కరించిన మనిషి లెక్క ఆయన లేడు. నేను కూడా అనుకున్నా ఆయన నిజంగా ఏదో పోయిండ్లే, కొంత తప్పుదారు పడి కాట కలిసి పోయిండు, ఇప్పుడు మంచిగానే చేస్తారు కావచ్చు అనుకున్నా. కానీ కథం పోయింది ఆయనది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో కూడా విగ్రహంలో ఏమున్నది అనుకోవచ్చు, అది అస్తిత్వం, నా తెలంగాణ అస్తిత్వం. అది నువ్వు అది పెట్టిన వెంటనే నువ్వు ఇక్కడ నువ్వు పక్కకు పెట్టినట్టే, విస్మరించినట్టే. ఒక కిరాయి గొంతు నువ్వు తీసుకొచ్చి నువ్వు ఒక అధికారికంగా నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టుడు అనేదే చంపపెట్టు. సమైక్య రాష్ట్రంలో కూడా అంత ధైర్యం చేసిన చేయకపోతున్న ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత. కానీ ఈయన వచ్చి తీసుకొచ్చి ఆడ అఫీషియల్ గా పెట్టిపించిండు విగ్రహం. ఒక మంత్రి పోయి ఇనాగ్రేట్ చేస్తాడు దాన్ని. ఇలా ఆయననే రోషయ్య విగ్రహం పెడతాడు. మరి నేను అడిగేది ఏంటంటే, ఇవే తెలంగాణ కళాకారులయ్యి తెలంగాణలయ్యి ఆంధ్రాలో పెట్టిరు ఆ విగ్రహాలు ఎక్కడన్నా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.